నేను ఎప్పుడు మనసు నిండా ఒకటే కృతజ్ఞత ఉంటుంది. బైబిల్ కింద పెట్టడానికి ఒప్పుకోను, ఒకవేళ పెడితే నాకంటే ఎత్తులో ఉండాలనుకుంటాను, అది నా తల మీద పైగా ప్రకాశించాలనుకుంటాను, ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ. ఫిజికల్గా కూడా కింద పెట్టను నేను. నల్లటి పుస్తకం, తెల్లటి అక్షరాలు, తెల్లటి పుస్తకంలో నల్లటి అక్షరాలు, మామూలు సాదాసీదా పుస్తకమే కదనే భావన నాకు ఎప్పుడు రాదు. నేను ఎప్పుడు ఏమనుకుంటాను తెలుసా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఈ పుస్తకం, ఇది నా తల మీద పైగా ప్రకాశించాలనుకుంటాను తప్ప ఎప్పుడు కింద ఉండాలని అనుకోను. అంత కృతజ్ఞత కలిగి ఉంటాను నేను బైబిల్ ఎడల, దేవుని ఎడల. ఎందుకంటే బైబిల్ లేకపోతే నేను లేను, ఆయన లేకపోతే నేను లేను. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడు ఉంటుంది, ఆయన లేకపోతే నేను లేను. ఈరోజు నాకు కలిగిన ప్రతిదీ, ఈరోజు నేను అనుభవిస్తున్న ప్రతిదీ, అది గౌరవం కావచ్చు, ఆహారం కావచ్చు, అదేదైనా కావచ్చు, నేను అనుభవిస్తున్న ప్రతిదీ అది ఎంత చిన్నదైనా సరే ప్రతిదీ నా దేవుని భిక్ష, నా దేవుని దయాదాక్షిణ్యాల వలన నాకు కలిగిందే తప్ప నా గొప్పతనం కాదు అని ఎప్పటికీ మనస వాచ కర్మేన బలంగా నమ్ముతున్నాను నేను ఇక్కడ. అది నా దేవుని కృప, అది నా దేవుని దయ, అది నా దేవుడు నాకు అనుగ్రహించిన భిక్ష అనుకుంటాను. భిక్ష అనే అంటాను నేను దాన్ని. అది నా గొప్పతనం అని కానీ, నా జీతం అని కానీ నేను అనుకోను. నా దేవుడు నాకు పెట్టిన భిక్ష. ఈరోజు నాకు ఎంత ఘనతైనా రావచ్చు, నన్ను ఎంతమంది అయినా గౌరవించవచ్చు, నాకు ఎంతమంది అయినా ఫాలోవర్స్ ఉండొచ్చు, నన్ను ఎంతమంది అయినా ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, నన్ను ఎంతమంది హత్తుకునేవాళ్ళు, హక్కును చేర్చుకునేవాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించేవాళ్ళు దేశ విదేశాలలో చాలామంది ఉండొచ్చు. అన్నా నువ్వు అంటే మాకు ప్రాణం అన్నా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఆత్మీయుల్ని, పెద్ద కుటుంబాన్ని నేను సంపాదించుకుని ఉండొచ్చు. కానీ ఆ సమస్తము నా దేవుడు నాకు అనుగ్రహించిన భిక్ష. కారణం, ఈ స్థితిలోకి నన్ను నడిపించింది ఆయన. ఎందుకేనేమో నేను మౌనంగా ఉంటే మరొకడు వస్తాడేమో, మరొకడు చేయగలడేమో.